విపక్షాలు పదే పదే చేస్తున్న ఒత్తిళ్ళు లేకపోతే కనుక ఆగ్రహావేశాలని ఇప్పుడు కన్సిడర్లో తీసుకుంది ఆ సుప్రీంకోర్టు తాజాగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఒక ప్రశ్న వేసింది. ఒకసారి ఓటర్ గుర్తింపు అయిన తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ చేయమని అడగకూడదు అన్నటువంటిది 1995 సుప్రీంకోర్టు తీర్పు ఉంది. రెండోసారి సిటిజన్షిప్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదని, ఆల్రెడీ ఒకసారి ప్రూవ్ చేసుకున్నాకనే కదా ఆధార్ కానీ ఇట్లాంటివన్నీ వచ్చేది. అట్లాంటి వాళ్ళకి మీరు మళ్ళీ ప్రూవ్ చేసుకోమని చెప్పడం ఏంటి? సుప్రీంకోర్టు 1995 నాటి తీర్పుకి విరుద్ధం అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తే ఎలక్షన్ కమిషను 2003లో దీనికి రివర్స్లో వచ్చినటువంటి తీర్పుని ప్రస్తావించింది. 65 లక్షల డిలీషన్స్ బీహార్లో జరిగినటువంటిదైనా సరే, దేశంలో ఎక్కడైనా జరుగుతున్నదైనా సరే, చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లు తీసేస్తున్నాం, ఒకే వ్యక్తికి 2-3 చోట్ల ఉన్న ఓట్లు తీసేస్తున్నాం, అంతే తప్పించి అక్కడ నిరూపించుకోమని చెప్పట్లేదు. సిటిజన్షిప్ నిరూపణ అన్నటువంటిది మా బాధ్యత కాదు అన్నటువంటిది తేల్చి చెప్పింది. తద్వారా సుప్రీంకోర్టు క్రమంగా రూటు మార్చుతుందా చూడాలి.